ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆన్లైన్ ఆరాధనని ప్రారంభించుకోవడానికి ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు నాయన, మీ మహాప్రేమ, కనికరం, వాత్సల్యత మనుషుల మీద దినదినము గుర్తుచూ ఉన్నందువల్ల సజీవులుగా ఉన్నాము. ఇది మీ కృప, ఇది మీ కనికరం. అందుకై స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ దివ్యమైన వాక్యం నీ బిడ్డలకు అందించడానికి కృప చూపు. ఏ వాక్యము ఏ బిడ్డ హృదయానికి అవసరమైనదో అట్టి పరలోక సంగతులను మీరు మాట్లాడాలని అనేక మంది జీవితాలను వెలిగించండి, విశ్వాసంలో బలపరచండి, స్థిరపరచండి, ఆదరించండి. అనేక మందిని రక్షించి మహిమ పొందమని ఈ కార్యక్రమంలో మీరు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. రోమేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం 2 అంశాలని నేర్చుకోబోతున్నాం. ఒకటి, పాపముల విషయమై మృతులుగా ఉండటం. రెండవది, పాపములో మృతులుగా ఉండటం. పాపములో చచ్చిన వారు, పాపము విషయమై చచ్చిన వారు. ఈ 2 విషయాల్ని జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ అంశములలో మొదటి అంశం ఏమిటంటే, పాపముల విషయమై మృతులుగా, పాపముల విషయమై చచ్చిన వారిగా ఉండాలి. అంటే చచ్చిన వారు ఏ పాపమును చేయలేదు. ఎందుకంటే నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నాను కనుక ఇక నేను పాపం విషయంలో చచ్చిన వాడిని, ఇక ఆ పాపము నేను చెయ్యను అని ఒక దృఢమైన తీర్మానము కలిగి ప్రభు బిడ్డగా జీవించడానికి నీవు నిశ్చయించుకుంటే పాపము విషయములో చచ్చిన వారిగా. చచ్చిన వారు ఎలా పాపం చేయరు? పాపం విషయములో చచ్చిన వారుగా ఉంటే పాపమును చేయలేరు. కనుక దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగా ఉంటారు. ఎందుకని? పాపం విషయంలో ఎప్పుడైతే చచ్చిన వారు అనుకుంటారో, చూడండి, చచ్చిన వారు ఏ పని చేయలేరు, చనిపోయిన వారు ఏ పాపము చేయలేరు. అలా నీవు యేసు ప్రభు నమ్ముకుని జీవిస్తూ ఉన్నాను అనుకుంటే నీవు పాపం విషయంలో చచ్చిన వారుగా ఉంటే ఆ పాపాన్ని చేయలేవు. ఒకవేళ నేను పాపం విషయంలో ఇంకా పాపములోనే బ్రతికి ఉన్నాను అనుకుంటే ఆ పాపం చేస్తూ ఉంటాను. అటువంటి పరిస్థితులు లేకుండా పాపం విషయంలో మాత్రం చచ్చిన వారి వలె ఉంటే అసలు పాపమును నీ జీవితంలో ఎన్నడూ చేయలేవు, చేయవు. నీవు క్రీస్తు యేసునందు సజీవుడిగా ఉంటావు, ఆత్మలో జీవిస్తూ ఉంటావు. ప్రభు బిడ్డగా ఆత్మలో నీవు జీవిస్తూ ఉంటావు. ప్రేమనందవని బిడ్డలారా, అందుచేత రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, మీరు శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ శరీర దురాశలకు లోబడకుండా ఉండాలని. శరీర దురాశలకు లోబడితే వారి జీవితంలో పాపం ఏలుబడి చేస్తుంది. శరీర దురాశలకు లోబడకుండా ఉండాలి అంటే పాపము విషయములు చచ్చిన వారిగా ఉంటే, అయ్యో నేను చనిపోయిన వాడిని లాంటి వాడిని, ఇక ఈ పాపం విషయంలో నేను చనిపోయిన వాడిని, ఇక నేను దీన్ని చేయను, నేను దీని విషయంలో చనిపోయిన వాడిని
అని అనుకుంటే ఆ పాప విషయంలో నీవు చేయలేవు, ఆ పాపాన్ని చేయలేవు కనుక నీవు దురాశలకు లోబడకుండా ఉంటా. ఒకవేళ నువ్వు దురాశలకు లోబడితే పాపం నీ యందు ఏలుతుంది. నీ శరీరములో పాపం ఏలకుండా నిన్ను ఏలకుండా ఉండాలి అంటే దురాశలకు లోబడకుండా నీ హృదయాన్ని నీ మనస్సును ప్రభువునందు నిబ్బరం చేసుకోవాలి. ప్రేమనందు అందుకే మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా అప్పగించవద్దు. పాపానికి దుర్నీతికి సాధనములుగా మీ అవయవాల్ని పాపమునకు అప్పగించవద్దు. ఎప్పుడైతే అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా పనిముట్లుగా అవయవాల్ని అప్పగిస్తే పాపమునకు అప్పగించుకున్నట్లే. కనుక నీ అవయవాల్ని పవిత్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్త పడాలి. పాపమునకు సాధనంగా అప్పగించవద్దు అవయవాల్ని. నీతికి సాధనములుగాను పరిశుద్ధతకు సాధనములుగాను నీ అవయవాల్ని అప్పగించుకుంటే నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా పాపమునకు తావే లేదు. కనుక పాపమునకు తావు లేకుండా చేసుకోవాలి. కారణం ఏమిటంటే శరీర దురాశలు మనిషిని లాగుతూ ఉంటాయి. అవి సాతాను ప్రేరేపణ వలన నిన్ను లాగుతూ ఉంటాయి. ఏదో విధంగా నిన్ను బాధ పెట్టి బలహీనపరిచి దేవుని నుండి దూరం చేయాలని సాతానుడు ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక అసలు ఆ దురాశలకు లోబడకుండా చూసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. అలా నీవు దురాశలకు, చెడ్డ ఆశలకు, శరీర కోరికలకు, వ్యర్థమైన వాటి కోసం నీవు ఆశించకుండా ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో పాపం అనేది ఏలుబడి చేయదు. నీ అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా వాడద్దు, నీతికి సాధనాలుగా వాడండి. నీతికి పనిముట్లుగా వాడుకుంటే పరిశుద్ధతకి నీ జీవితంలో స్థానం ఉంటుంది. పరిశుద్ధతయే నీ బ్రతుకులో కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆదికాండము 39వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే యోసేపు అనే ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. ఈ యోసేపు అనే వ్యక్తి పోతిఫర్ అనే ఐగుప్తు దేశంలో ఉన్న, ఈజిప్టు దేశంలో ఉన్న రాజుగారి దగ్గర రాజదేహ సంరక్షకుడుగా ఉన్న పోతిఫర్ అనే వ్యక్తి యోసేపును కొనుక్కొని తన ఇంటిలో పనిమనిషిగా బానిసగా ఉంచుకున్నాడు, బానిసగా పెట్టాడు. అయితే పనిమనిషిగా పెట్టుకుంటే యోసేపు అంటండి ఆ ఇంట్లో ఎంతో నమ్మకంగా ఉన్నాడు. యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ యజమానుడు పోతిఫర్ అతని ఇంటి తాళపు చెవులను కూడా, అతని పనులన్నీ కూడా అతనికి అప్పగించి తాళపు చెవులు కూడా అతనికి ఇచ్చారు. అంత నమ్మకమైన వాడైతే తాళపు చెవులు ఇస్తారు. తాళపు చెవులు ఇచ్చాడు అంటే అధికారం ఇచ్చినట్టే, అతని ఇంటంతటి మీద అధికారం ఇచ్చినట్టే. అయితే ఇంటిలో ఏ వస్తువు ఉందో ఏ వస్తువు లేదో అతను ఇంకా ఆలోచన చేసేవాడు కాదు. అంటే ఎంత బాగా నమ్మాడు అంటే యోసేపుని చాలా ఎక్కువగా నమ్మాడు. యోసేపు కూడా నమ్మకంగా ఉన్నాడు. కారణం ఏమిటంటే యోసేపు పాపము విషయమై చచ్చిన వాడిగా ఉన్నాను అనే ఆత్మీయ జీవితంలో బ్రతికిన వాడిగా ఉన్నాను. దేవుని కొరకు సజీవుడిగా నేను జీవించాలి,
నాలో అపవిత్రతకు పాపములకు చోటు ఉండడానికి వీల్లేదు అనే గొప్ప విశ్వాసంతో సాగిపోతూ ఉన్న ఆ యవనస్తుడు అంటే యేసే. అయితే అలాంటి పరిస్థితుల్లో యేసేపు పోతిఫర్ ఇంట్లో ఉంటే పోతిఫర్ భార్య కొంతకాలం అతన్ని గమనించి యేసేపు మీద కన్ను వేసి అతన్ని ఏదో విధంగా పాడు చేయాలి, అతనితో శయనించాలని ఆమె కోరుకుంటూ ఉంటుంది. అలా కోరుకుంటూ ఉంటే యేసేపు ఏం చేస్తాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యవనస్తుడైన యేసేపు ఆమెతో అంటాడు, ఇల్లంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు నా యజమానుడు. అమ్మా, నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. ఇంత చక్కగా జ్ఞానంతో ఆయన చెప్తుంటే పోతిఫర్ భార్య ఏ మాత్రం కూడా మనస్సును మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆమె జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆమె చేతులతో యేసేపుకు భోజనం పెట్టి పెద్దవాడిగా చేసింది, బలమైన వ్యక్తిగా తయారయ్యేలా చేసింది. ఇంత చేసి ఆ చిన్నవాడైన యేసేపు మీద ఆమె కన్ను వేసి భయంకరంగా ఆమెతో పాపం చేయాలని కోరుకుంటుందో చూడండి. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు పాప విషయంలో చిచ్చిన వాడై ఉండాలని కోరుకున్నాడు. ఆమెతో ఇలా చెప్పినా ఆమె ఇక అర్థం చేసుకునే స్థితిలో లేదు. రోజు రోజుకు ఆమెలో ఉన్న పాడు స్వభావం ఎక్కువైపోతుంది. చివరికి ఆమె ఏం చేస్తుందంటే, ఏమైనా సరే నువ్వు నాతో పాపం చేయాల్సిందే అంటుంది. చేయకపోతే నీకు భయంకరమైన శ్రమ, కీడు కలగజేస్తానంటుంది. ఎంత బెదిరించినా, ఎంత బాధ పెట్టినా, ఎంతగా శోధిస్తున్నా యేసేపు మాత్రం పాపం విషయంలో ఇంకా నేను చచ్చిన వాడిని నేను చేయను. చచ్చిన వాడు పాపం చేయలేడు, అలా నేను చచ్చిన వాడిని నేను మాత్రం ఈ పాపం చేయనని ఆమెతో ఖండితంగా చెప్తాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, పోతిఫర్ భార్యతో అంటాడు, ఘోరమైన దుష్కార్యము, ఈ ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధంగా పాపమును కట్టుకోలేను. ఈ పని నేను చేయను. నా దేవునికి నేను విరోధంగా పాపం చేసిన వాడిని అవుతా. అందుచేత నేను నీతో పాపం చేయనని ఆయన ఖండితంగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఇలా యవనస్తులు ఇంత ఖండితంగా చెప్తే నిజముగా లోకములో గొప్ప మార్పు వస్తుందండి. పిల్లలను బట్టి, యవనస్తులను బట్టి తల్లిదండ్రుల జీవితాలకి ఎంతో నెమ్మది కలుగుతుంది. యవనస్తులను బట్టి తల్లిదండ్రులకు ఆనందం, తల్లిదండ్రులకు సంతోషం, తల్లిదండ్రులకు నెమ్మది కలుగుతుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, కానీ కడవరి దినాల్లో ఇక్కడ చూచిన యవన బిడ్డలు తమ జీవితంలో కొంతమందిగా జీవితాలని భద్రం చేసుకోలేకపోతూ పోతిఫర్ భార్య వలె విచ్చలవిడిగా జీవించాలని, భయం లేని జీవితంతో లోక సంబంధంగా, శరీర సంబంధంగా అపవిత్రంగా బ్రతకాలని, శరీర ఆనందాలను పొందుకోవాలని, శరీరాన్ని సంతోషపెట్టాలని ఆశపడుతూ భయంకరమైన కార్యాలకి అలవాటు పడిపోతున్నారు. ఇది చాలా దుఃఖకరమైన పరిస్థితి. ఈ భయంకరమైన దినములలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరో తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రవర్తనను బట్టి విసిగిపోయి చింతపడుతూ దుఃఖంతో దినములు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుడా, యవనరాలా,
నీ జీవితములు యేసేపు వలె జాగ్రత్త పడి పాపము విషయములో చచ్చిన వాడవై ఉంటే నీవు పాపం చేయలేవు, నీవు పాపము చేయలేవు. నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నీ బ్రతుకులో నెమ్మది కలుగుతుంది, నీ జీవితంలో ఆనందం కలుగుతుంది. నీ వృద్ధాప్యానికి వచ్చే సమయానికి నీ ఆరోగ్య పరిస్థితులు ఎంతో బాగుంటాయి. వ్యర్థమైన, భయంకరమైన, అపవిత్రమైన రోగముల చేత పీడించబడే పరిస్థితి నీకు రాదు సోదరి సోదరుడా. అందుకే యవనస్తుడా, యవనురాలా, నీ యవన కాలములో నీ జీవితాన్ని ప్రభు కోసం నమ్మకంగా కాపాడుకోవడానికి సిద్ధపడితే నీవు ధాన్యుడు అవుతావు, ధాన్యురాలు అవుతావు. అందుకే యవనుడా, నీ యవన కాలమందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నీ యవన జీవితాన్ని ప్రభువుకిచ్చి పరిశుద్ధతను కాపాడుకుంటూ నమ్మకమైన బిడ్డగా ఉంటే నీ తల్లిదండ్రులకు, అలాగే మనుషులందరికీ, సమాజానికి, అలా దేశానికి నీవెంతో మేలు చేసిన వ్యక్తిగా ఉంటావు. నీ ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి దేశములకు మేలు చేసిన వ్యక్తివి. నెమ్మది, సమాధానం, సంతోషం దేశంలో ఉంటుంది, తల్లిదండ్రులకు ఉంటుంది, నీ కుటుంబానికి ఉంటుంది, నీ బంధువులకు ఉంటుంది, నీ స్నేహితులకు ఉంటుంది. లేని ఎడల ఎందరో యవనస్తులు వారి జీవితంలో ఇలా భయంకరమైన కార్యాలకి అలవాటు పడి వారి ప్రాణాలని పోగొట్టుకుంటూ ఉంటే వారి జీవితాలను బట్టి దుఃఖమే, రోదనే, వేదనే తల్లిదండ్రులు, అలా బంధువులు అనుభవిస్తూ ఉన్నారు. ఎలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం సోదరి సోదరుడా. యేసేపు వలె నీ జీవితాన్ని కాపాడుకొని నీ తల్లిదండ్రులకు గౌరవం, నీ పక్క వారికి, నీ చుట్టూ ఉన్న వారికి, అలాగే నీ బంధువులకి, దేశానికి గౌరవం తెచ్చే బిడ్డగా జీవించడానికి, పరిశుద్ధతను కలిగి జీవించడానికి, దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా పరిశుద్ధత కలిగి జీవించడానికి తీర్మానం చేసుకో సోదరి సోదరుడు. కనుక ఒక్కసారి ఆలోచించండి. యేసేపును చూడండి, చివరికి ఈయన అన్నాడు, నేను ఈ పాపం చేయనంటే ఆమె చాలా బాధ పెట్టడానికి తన భర్తకి చెప్పి అతన్ని జాయిలు పాలు చేయించింది. జాయిలు పాలు చేయించిన యేసేపు శ్రమలైనా అనుభవిస్తాను, బాధలైనా అనుభవిస్తాను, గాని నేను ఈమెతో పాపం చేయనన్నాడు. అందుకే ఆ ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు అనుభవించాడు. ఎన్ని అనుభవించినా అతి త్వరలోనే అతనికి దేవుడు కృప చూపారు. ఆ భయంకరమైన శ్రమల నుంచి విడిపించి అతన్ని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అతని యవన కాలాన్ని ఎంతో పరిశుద్ధంగా కాపాడుకోవడానికి దేవునికి లోబడ్డాడు. అందుకే దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. నిన్ను కూడా ప్రియమైన యవనస్తుడా, యవనురాలా, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి, నీ కుటుంబం ఏర్పడిన తర్వాత కూడా నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించడానికి యేసేపును ఎలా దీవించాడు, ఎలా ఆశీర్వదించాడు, యేసేపుకు కుటుంబాన్ని కూడా ఇచ్చాడు. అతని కుటుంబాన్ని కూడా ఎంతో అభివృద్ధిని చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. అందుకే నమ్మకమైన బిడ్డలుగా జీవించండి. మీ జీవితాల్లో గొప్ప ఆనందాన్ని చూస్తారు, సంతోషాన్ని చూస్తారు, ఆశీర్వదించబడతారు దేవుని చేత. రెండవ అంశానికి వెళదాం. రెండవ అంశం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని ఉంది. అంటే మీ అపరాధములలోను పాపములలోను మీరు చచ్చిన వారై ఉన్నారు. మనం రెండవ అంశం పాపములో చచ్చిన స్థితి.
పాపములలో చచ్చిన స్థితి అంటండి. పాపములో చచ్చిన వారై ఉండడానికి వీల్లేదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా చచ్చిన వారై ఉంటే దేవుడి రాజ్యములో ప్రవేశించడానికి అవకాశం లేకుండా తప్పిపోతావు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే నిన్ను బాగు చేయాలి, బ్రతికించాలని అపరాధముల చేత, పాపముల చేత, పాపములలో చచ్చిన నిన్ను బ్రతికించాలని ప్రభువైన యేసుక్రీస్తువా నీ కొరకు శిలువ మీద బలైపోయి ఆ రక్తాన్ని చెందించారు. ప్రియమైన యవనస్తుడా, యవనురాలు, సోదరుడా, సోదరి, నీ జీవితంలో నడి వయసులో ఉన్న సోదరుడా, ఒకసారి సోదరి ఆలోచన చేసుకో. నిన్ను రక్షించాలనే ఆయన తన ప్రాణాన్ని కూడా నీకోసం శిలువ మీద బలిగా పెట్టి నిన్ను బ్రతికించాడు. నిన్ను బ్రతికించాలని ఆయన ప్రాణాన్ని నీకోసం బలిగా పెట్టాడు. సోదరి, సోదరుడా చూడండి, అందుకే అంటున్నాడు, నీవు పాపములలో చచ్చిన స్థితిలో ఉంటే ఆ పాపములకు వచ్చే జీతం ఏమిటనుకుంటున్నా? ఆ పాపానికి వచ్చే జీతం మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఆ పాపమును వలన వచ్చే జీతం మరణం. అందుకే నీవు పాపములో చచ్చిన స్థితిలో ఉండాలి. పాపముల విషయంలో చచ్చిన స్థితి ఉంటే నీవు జీవిస్తావు సజీవముగా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపములో చచ్చి ఉంటే నీ ఆత్మీయ జీవితం చచ్చినదిగా ఉంటే మరణమే రెండవ మరణం. మరణమే ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అదే విషయంలో మనం చూస్తే సంసోను అనే వ్యక్తి పాపములో చచ్చిన వాడయ్యాడు కనుక అతని జీవితంలో మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. మరణమే తెచ్చిపెట్టాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అతనికి వచ్చిన జీతం మరణమేనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. సంసోను ఎంత బలవంతుడు, ఎంతగా దేవుడి కొరకు నమ్మకంగా జీవించాడు. అంత భయంకరంగా మారిపోవడానికి కారణం ఏమిటో చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని జీవితంలో ఉన్నటువంటి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం చూస్తే సంసోను న్యాయాధిపతిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను దెలీలా ఇంటికి పోయి దెలీలాతో సంబంధం పెట్టుకుని తాను దెలీలాతో పాపము చేయడం మొదలుపెట్టాడు. అనగా అతను వ్యభిచారిగా మారిపోయాడు. వ్యభిచారం చేస్తూ తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. పాపములో చచ్చిన వాడయ్యాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంట, ఆమెను విడిచిపెట్టలేకపోతున్నాడు. ఆమె ఎంతగానో శోధిస్తుంది, బాధిస్తుంది. సంసోను ప్రాణం ఎక్కడుంది? నీ ప్రాణం యొక్క విలువ ఎక్కడుంది? నీవు మరి నీ ప్రాణం ఇంత బలంగా ఉండడానికి కారణం ఏమిటి అని అతన్ని శోధిస్తూ ఉంటే అతనంట విసిగిపోయి ఆమెకి రహస్యమంతా చెప్తాడు. అతను నాజీరు చేయబడిన వాడని, దేవుని చేత ఎన్నుకోబడిన వాడని, ప్రత్యేకించబడ్డాడు దేవుని చేత అన్న మాట, ఆ సంగతులన్నీ కూడా ఆ గొప్ప మర్మాన్ని అంతటిని ఆమెకి చెప్పేశాడు. అంటే దేనిని బట్టి అతడు ఆమెకి తెలియజేశాడు అంటే ఆమె మీద అతను పెంచుకున్న ఏమిటది? దురాశ. ఆమె మీద పెంచుకున్న దురాశ, శరీర కార్యములను గూర్చిన దురాశ ఆమె మీద పెంచుకున్నాడు కనుక దెలీలా మీద ఆశ, దురాశ పెంచుకున్నాడు. ఆ దురాశ అతనిని చావునకు లోబడే పరిస్థితికి తీసుకొచ్చింది. ఎంత భయంకరం ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సంసోను ఎంత బలవంతుడయ్యుండి
దేవుని కొరకు తన బలాన్ని ఉపయోగించవలసిన వాడై ఉన్నాడు. ఇచ్చింది బలం దేవుడు. ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచడం మానివేశాడు. ఆ బలాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఆ బలం తనదనుకుంటున్నాడు. తన ఇష్టానుసారంగా ఆ బలాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యంలో చూస్తుంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. సంసోనికి ఈ బలాన్ని దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఈ బలాన్ని సంసోను నమ్మకంగా ఉపయోగపరచలేదు, నమ్మకంగా ఉపయోగించుకోలేదు. అది దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఆ నమ్మకంగా ఉపయోగించవలసిన వ్యక్తి తనకున్న బలాన్ని, దేవుడి వల్ల తనకు అనుగ్రహించబడిన బలాన్ని నమ్మకంగా వాడుకోలేకపోయాడు. సోదరుడా, సోదరి, దేవుడు నీకు అందం ఇస్తే, నీకు ఆరోగ్యం ఇస్తే, నీకు బలమునిస్తే, జ్ఞానాన్ని ఇస్తే, ఏది దేవుడు నీకు అనుగ్రహించాడో, ఏది నీకున్నదో, ఏది నీకున్నదనుకుంటున్నావో, ఏ బలము నీకున్నదనుకుంటున్నావో, ఏ జ్ఞానం ఉందనుకుంటున్నావో, తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నావో, ఏది ఉంది ఆరోగ్యం ఉందనుకుంటున్నావో, వాటిని నీవు నమ్మకంగా వాడుకోవాలి. నీ ఇష్టానుసారంగా వాడుకోవడానికి వీల్లేదు. సోదరి, సోదరుడా, సంసోను తన ఇష్టానుసారంగా వాడుకున్నాడు. ఇచ్చిన దేవునికి మహిమపరచకుండా ఇది తనదే అనుకుని తన ఇష్టానుసారంగా వాడుకోవడానికి పూనుకున్నాడు. నమ్మకంగా వాడలే. ఏ వరమును దేవుడు నీకు ఇచ్చినా, ఏ కృపను దేవుడు నీకు ఇచ్చినా, ఏది దేవుడు నీకు అనుగ్రహించినా, ఆస్తినిచ్చినా, అంతస్తునిచ్చినా, ఐశ్వర్యాన్నిచ్చినా, ఏది దేవుడు నీకు అనుగ్రహించినా, అందమునిచ్చినా, బలమునిచ్చినా, ఆరోగ్యాన్నిచ్చినా, దానిని నమ్మకంగా నీవు ఉపయోగించుకోవాలి. సంసోను నమ్మకంగా ఉపయోగించలేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉపయోగించకపోవడం వల్ల సంసోను తన బలాన్ని దేనికి ఉపయోగించాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యభిచారానికి ఉపయోగించాడు, పాడు కార్యాలకు ఉపయోగించాడు, దుష్ట కార్యాలకు ఉపయోగించాడు, వ్యర్థమైన కార్యాలకు, శరీర సంబంధమైన కార్యములకు ఉపయోగించాడు. ఈ శరీరాశలు, ఈ దురాశలు అతడు తన అవయవాల్ని పాపమునకు ఉపయోగించాడు. తన శరీర అవయవాల్ని దుర్నీతికి అప్పగించాడు, దుష్ట కార్యాలు చేయడానికి. అందుకే అతని బలమును అతను పోగొట్టుకోవలసిన పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాడు. చివరికి మరణానికి గురయ్యే పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా పాపములో చచ్చిన వాడిగా ఉన్నాడు. చూడండి, దెలీలా తొడ మీద పండుకున్నాడు. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో చూడండి. దెలీలా తొడ మీద నిద్రపోయే పరిస్థితి తెచ్చుకున్నాడట. ఎంత భయంకరం అండి! పాడును చెడుగును ఆశించి తన జీవితాన్ని భ్రష్టత్వానికి నడిపించుకున్న ఆ సంసోను అంటండి, ఆమె తొడ మీద పండుకుని నిద్రపోతున్నాడు. పాపమనే నిద్రలో సంసోను ఉన్నాడు. తన జీవితం ఏమవుద్దో, తన ప్రాణం ఏమవుద్దో, తన బ్రతుకు ఏమవుద్దో, ఏం కాబోతుందో, తనకి ఏం జరగబోతుందో ఏమి ఆలోచించలేదండి. ఎంత గుడ్డిగా నమ్మాడో చూడండి, ఎంత భయంకరంగా నమ్మేశాడో చూడండి. ఆమెను ఎలా నమ్మాడు అంటే, తన ప్రాణాన్ని తీస్తుందన్న సంగతి కూడా అతను గ్రహించకుండా తన ప్రాణాన్ని నాశనం చేయడానికి ఆమె పూనుకుంది. ఆమె ధనాన్ని ఆశించింది, నన్ను ఆశించలేదు, నన్ను చూడలేదు. ఆమె నన్ను అమ్ముకుంటే ధనం వస్తుందని ఆశపడింది అన్న సంగతి కూడా అతను గ్రహించకుండా గుడ్డిగా నమ్మాడు. గుడ్డిగా నమ్మి ఆ శరీర సంబంధమైన కార్యముల కొరకు ఆయన ఆశపడి
తన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాడు. ఆమె తొడ మీద నిద్రపోతున్నాడండి, భయంకరంగా నిద్రపోతున్నాడు. ఈ పాపము అనే నిద్రలో నిద్రపోతున్నప్పుడు అతని ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టుకున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఎంత గుడ్డి నమ్మకాలు ఉంచవద్దు. యవనస్తుడా, యవనురాలు, నీ జీవితంలో ఎవరిని కూడా నమ్మొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ అని రకరకాలుగా మాట్లాడుకుంటూ తలస్తూ నీ జీవితాన్ని అమ్మి వేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. పరిశుద్ధతను కాపాడుకో. సంసోను తనకున్న బలాన్ని నమ్మకంగా వాడుకోలేకపోయాడు, నమ్మకంగా ఉపయోగించలేకపోయాడు. అందుకే అతని జీవితము యవ్వన కాలములోనే సగకాలం కూడా పూర్తి అవ్వకుండానే మరణానికి గురైపోతున్నాడు, మరణానికి గురైపోయాడు. ప్రియమనొద్దామని బిడ్డలారా, ఎంత భయంకరమో చూడండి. అతడు అలా నిద్రపోతుంటే ఎంత నీచమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత అవిధేయత స్థితిలో మూయబడ్డాడో చూడండి. అతని మనసు మనోనేత్రములు ఎంతగా మూయబడ్డాయో. ప్రియమైన సోదరి సోదరుడా, నమ్మి మోసపోవద్దు. ఎలాంటి పాడు నమ్మకాలు పెట్టుకోవద్దు. సంసోన్లా నమ్మదు, దెలీలా నమ్మనట్లుగా నీవు నమ్మి ప్రేమించి మోసపోవద్దు. సోదరి సోదరుడు, యవనస్తుడా, యవనురాలా, నీ జీవితాన్ని నీవు కాపాడుకోవడం నీకెంతో అయితే చూడండి, నిద్రపుచ్చింది, ఒక మనిషిని పిలిపించింది, అనగా క్షవరం చేయించడానికి పిలిపించింది. అతనికి క్షవరం చేయించండి. అతని తల వెంట్రుకల్లోనే బలాన్ని దేవుడు ఉంచాడన్న సంగతి అతని చెప్పాడు గనుక ఆమె అదే పని చేయించింది. అతని మీద కొంచెం కూడా జాలి లేదు. అతని ప్రాణాన్ని తీయడానికి ఆమె పూనుకుంది. నీవు ఏ పాపమునైతే ఆశిస్తున్నావో ఆ పాపము నీ ప్రాణాన్ని తీస్తుంది. ఏలనగా పాపమునకు వచ్చే జీతము మరణం. జాగ్రత్త సోదరుడా, సోదరి, నమ్మి మోసపోతున్నావేమో. ఎంతో నమ్మకమైన వారని, ఎంతో నమ్మకమైన వారని యవనస్తులారా, యవనురాండ్రు మీ జీవితంలో నమ్ముతున్నారేమో. అలా నమ్మి మోసపోవద్దు. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. జాగ్రత్త పడండి. ప్రేమనందవని పెట్టారు. చివరికి క్షవరం చేయించింది. సంసోను పాపములో చచ్చిన వాడుగా ఉన్నాడు కనుక ఇప్పుడు పిలిచింది ఆ సర్దార్లు, సైన్యం అందరూ వచ్చారు. ఆమె వాళ్ళందరికీ డబ్బులకి ఇతను అమ్మేసుకుంది సంసోను. జాగ్రత్త సోదరి సోదరుడా, ఎంత భయంకరమో చూడండి. ప్రేమించినట్టు కనబడింది. అతని ప్రాణం యొక్క రహస్యాన్ని తెలుసుకుంది. ప్రాణాన్ని తీసి నువ్వు గుడ్డిగా చెప్పేస్తున్నావేమో. నీవు అనవసరంగా తలస్తూ ప్రేమిస్తూ ఉన్నావు లోక సంబంధంగా. ఇట్టి పాప సంబంధమైన కార్యాల్లోనికి పోవద్దు సోదరి సోదరుడు. చాలా భయంకరం. చూడండి చివరికి ఏం జరిగిందో చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని అపరాధము భారంగా అయిపోయింది. అతని అపరాధం ఆమె తొడ మీద నిద్రపోవడమే అతని అపరాధము భారం అవడానికి కారణమైంది. నీచమైన భయంకరమైన స్థితికి దిగజారిపోయాడు కనుక అతని అపరాధం అంటే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 20 చూస్తే అపరాధం అంట భారంగా అయిపోయినందువల్ల అది అతని మీద పడింది. ఇక లేవలేని పరిస్థితికి వచ్చాడు. ఇక లేవలేని పరిస్థితి. ఫిలిష్తీయులు వచ్చారు, వాళ్ళ సర్దార్లు వచ్చారు పట్టుకోవడానికి. ఇక కదలేని పరిస్థితిలో ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, వాళ్ళతో యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అది వరకైతే ఫిలిష్తీయులను గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చెప్పాడండి. అలాంటి బలవంతుడండి. కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో నిలబడి పోయాడండి. వారు అతన్ని బంధించి ఏం చేశారో తెలుసా?
అతని కన్నులు తీసివేశారు. చూడండి, ఇతను యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లుగా కూషు దేశస్థులు అంటండి తన చర్మాన్ని మార్చుకోలేరు, రంగుని. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా అంటే అది మార్చుకోలేదు. అలా ఇతను ఏం చేశాడంటే పాపం చేయడానికి, కీడు చేయడానికి అలవాటు పడిన వారి పరిస్థితి అంటే మేలు చేయడానికి వాళ్ళకి వీలు పడదు. కనుక ఇతను పాపం చేయడానికి అలవాటు పడ్డాడు, వ్యభిచారానికి అలవాటు పడ్డాడు, చెడ్డ కార్యాలకు అలవాటు పడ్డాడు. ఆ అలవాటు అతన్ని ప్రాణానికి ముప్పు తీసుకొచ్చింది. అతని ప్రాణానికే ముప్పు తీసుకొచ్చింది. ప్రియ సోదరి సోదరుడా, నీవు ఏ పాపములకు అలవాటు పడ్డావు? దేనికి నీవు అలవాటు పడ్డావు? ఏ పాపానికి అలవాటు పడ్డావు? తాగడానికో, తినడానికో, చెడ్డ కార్యాలు చేయడానికో, దుష్ట కార్యాలు చేయడానికి అలవాటు పడ్డావు. అవే నీ ప్రాణములకు హాని కలుగజేస్తాయి. అవే నీ ప్రాణములకు రోగములను కలుగజేస్తాయి. అవే నీ శరీరానికి రోగాలు కలుగజేస్తాయి. అవే నీ ప్రాణం తీయబడ్డానికి కారణమవుతాయి. ఇదిగో సంసోను ప్రాణము తీయబడ్డానికి అదే కారణమైంది. అతను అలవాటు పడిపోయాడు. ఆ చెడ్డకారానికి అలవాటు పడినందువల్ల అదే అతని ప్రాణాన్ని తీయడానికి కారణమైపోయింది. ఆమె అతన్ని విడిచిపెట్టలేకపోయాడు, వదిలిపెట్టలేకపోయాడు. చివరికి అదే అతని ప్రాణాన్ని తీయడానికి కారణమైంది. ప్రేమానందం అనుకుంటారు. అందుకే దేవుడు వాక్యం అంటున్నాడు, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మును పట్టుకొనుడు. ఇదిగో చూడండి, దేవుని దృష్టికి అంట ఇతను పాపం చేస్తున్నాడు. దేవునికి ఇష్టమైన వాడిగా జీవించడం లేదు, దేవుని మాట ప్రకారం చేయడం లేదు. దేవుని దృష్టికి పాపం చేస్తున్నాడు. పాపం చేసేవాడు అయ్యాడు గనుక అతని పాపమే అతన్ని పట్టించింది. చూడండి, మీ పాపం మిమ్మల్ని పట్టుకున్నాడు. అతని పాపమే అతన్ని పట్టుకుంది. ఆమెను ప్రేమించాడు దెలీలాని, ఆమెతో పాడు కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. ఆ పాడు కార్యాల వల్ల ఆ పాపమే అతన్ని పట్టించింది. ఆమె దెలీలా పట్టించేసింది. అతని కన్నులు ఊడబిరికారు, అతని చేతులకు కాళ్ళకు సంకెళ్ళు వేసి తిరగలి విసిరించారు. చివరికి వాళ్ళతో పాటు కలిసి అతడు మరణమైపోయాడు. ఎంత భయంకరమైన స్థితి! అతని మరణానికి అతడే కారణమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు జాగ్రత్తగా ఉండకపోతే, నీవు నీ ఇష్టానుసారంగా పాడు కార్యాలకు అలవాటు పడితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. నీ ప్రాణం పాడవడానికి కారకుడు నీవే అవుతావు. సంసోను ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కారకుడు అతనే అయ్యా. జాగ్రత్త పడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ ఆత్మీయ జీవితంలో నీవు చచ్చిన వాడుగా ఉండడానికి వీల్లేదు. ఇతను ఆత్మీయ జీవితంలో చచ్చిన వాడైపోయాడు. అందుకే ఇలాంటి పాడు కార్యాలు చేశాడు. తన జీవితాన్ని మరణానికి నడిపించుకున్నాడు. జాగ్రత్త పడి నీవు ఆత్మలో జీవించడానికి సిద్ధపడు సోదరి సోదరుడా. నీవు పాపం విషయములు మృతుడుగా చచ్చిన వాడుగా ఉంటే ధాన్యుడివే. ఎందుకంటే నీవు పాపం చేయవు గనుక పరిశుద్ధంగా జీవిస్తా ధాన్యుడవు. అయితే పాపములో చచ్చిన స్థితిలో ఉంటే నీ ఆత్మీయ జీవితం చచ్చనిదిగా ఉంటుంది. నీ జీవితం నాశనానికి నడిపించబడుతుంది. రెండవ మరణానికి వెళ్లాల్సిన భయంకరమైన పరిస్థితిని తెచ్చి పెట్టుకోవద్దు. జాగ్రత్త పడి సరి చేసుకొని ఈ రోజైనా నీ బ్రతుకులో గొప్ప మార్పు తెచ్చుకొని నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని నీ పాపమును విడిచిపెట్టి దేవునికి లోబడు. నిన్ను ప్రభు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను జీవించడానికి, రక్షించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో. ప్రభు దగ్గర నీ పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరుకో. ఆయన నిన్ను రక్షిస్తాడు. దేవుడి వాక్యం దీవించుగా. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
స్తోత్రం తండ్రి, స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. సర్వశక్తిమంతుడు జాలిగల దేవుడు ఆయన, దినదినము మీకు ఆశీర్వద పుడుతుంది నాయన. అందుకు స్తోత్రాలు ప్రభువా. దయచూపండి అయ్యా, కనికరం చూపండి నాయన. మీ బిడ్డలు నాయన, వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీ సత్యాన్ని అనుసరించి నాయన పాపము విషయములు చచ్చిన వారిగా ఉండే తల్లులని పాపం చేయరని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త పడినట్టు సాధించండి. పాపంలో చచ్చిన వారైతే నాశనానికి మరణానికి గురైపోవలసి వస్తుంది. ఆత్మీయ జీవితం చచ్చిన స్థితిలోనికి పోతున్న సంగతి జ్ఞాపకం చేసుకుని భయపడి మీ చిత్తానికి లోబడేవారిగా, మీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఎవరి నడి వయసులో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జీవితాలు మీ సత్యాన్ని అనుసరించి మీకు లోబడే వారిగా సిద్ధం చేసి యోసేపు వలె నమ్మకమైన బిడ్డలుగా జీవించి ఆశీర్వదించబడడానికి బిడ్డలు సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోవాలి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అయ్యా, గ్రామాన్ని గ్రామ నాయకుని, రాష్ట్రాన్ని రాష్ట్ర నాయకుని, దేశాన్ని దేశ నాయకుని కాపాడు, దేశమును కాపాడు ఆయన. బిడ్డలందరినీ దీవించండి. యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడుగుతున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్.